హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఒక మంచి రెసిపీ చేసేసుకుందాం. శనగపిండి లేకుండా, పాకం పట్టే అవసరం లేకుండా టేస్టీగా లడ్డూలు, అది కూడా చిలకడ దుంపతో. చిలకడ దుంపని మీ ఊర్లో ఏమని పిలుస్తారో కామెంట్ చేసేయండి. ఈ చిలకడ దుంప ఆల్మోస్ట్ 3/4 kg ఉంది. ఈ చిలకడ దుంపని చక్కగా పీల్ చేసేసుకొని చిన్నగా పీసెస్లా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను, జస్ట్ 2 స్పూన్స్ వేసేసుకొని ఈ ముక్కలన్నిటినీ కూడా దానిలో వేసేసుకొని మూత పెట్టి ఉడికించుకుంటున్నాను. ఇందులో వాటర్ పోయాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, చిలకడ దుంపల్లో నుండే చక్కగా నీరు అనేది వస్తుంది. ఆ నీరుతోనే చక్కగా వేయించుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. దీనికి పాకం పట్టాల్సిన అవసరం లేదు, అలాగే ఎక్కువ రోజులు నిలవ కూడా ఉంటుంది. లడ్డూలు మనం శనగపిండితో చేసుకుంటే గ్యాస్ వచ్చేస్తుంది, చాలా ఇబ్బందిగా ఉంటుందని చాలామందికి లడ్డు తినాలనిపించినా తినలేరు. కానీ అలాంటి వాళ్ళు ఈ రెసిపీ కానీ చేసుకున్నారంటే టేస్టీగా లడ్డు తిన్న ఫీలింగ్ ఈజీగా సాటిస్ఫై చేసుకోవచ్చు. మరి ఈ చిలకడ దుంపని చక్కగా ఇలానే వేయించుకోవాలి, చక్కగా ఉడికేదాకా ఇలా మనం మూత పెట్టి ఉడికించుకుంటూనే ఉండాలి. ఒక 10 minutesకి చక్కగా ఉడికిపోతాయి. ఇలా ఉడికిన ముక్కల్ని మీరు కానీ గట్టిగా నొక్కారు అంటే మెత్తగా అయిపోతుంది. ఈ ముక్కల్లో ఇప్పుడు చక్కగా మనం కావాల్సినంత తగినంత బెల్లం ఇందులో వేసేసుకోవాలి. ఒక్క చుక్క నీరు కూడా పోయాల్సిన అవసరం లేదు, మళ్ళీ చెప్తున్నాను. ఇందులో ఉన్న నీళ్ళతోనే ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, చక్కగా ఉడికిపోయినాయి. ఇలా ఉడికిన దాంట్లో ఇప్పుడు తగినంత బెల్లం, మీకు తీపికి కావాల్సినంత బెల్లం ఇందులో వేసేసుకోండి. ఇలా చిలకడ దుంపతో లడ్డూలు చేసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అవేంటో వినేయండి. చిలకడ దుంపలు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన పొట్టలో ఏమన్నా సమస్యలు ఉన్నా లేదా అరుగుదల ఇబ్బందిగా ఉన్నా ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమస్యలు త్వరగా పోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా చిలకడ దుంపల్లో చక్కటి పిండి పదార్థం ఉంటుంది. ఈ చిలకడ దుంపలు ఇలా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల క్యాన్సర్ లక్షణాలని బాగా తగ్గిస్తుంది, క్యాన్సర్ రాకుండా కూడా కాపాడుతుంది అని సైంటిస్టులు చెప్తున్నారు. మరి ఇంత మంచి ఉపయోగాలు ఉన్న ఈ చిలకడ దుంపల్ని ఈ మధ్య చాలామంది తినటం మానేశారు. కానీ ఇలా కానీ చేసి పిల్లలకి ఇస్తూ ఉన్నారు అంటే రెగ్యులర్గా హెల్త్కి చాలా మంచిది. అంతేకాకుండా అండర్ వెయిట్ సమస్యతో పిల్లలు చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదా. ఇలా 6 months దాటిన పిల్లల దగ్గర నుండి ఎవరికైనా ఇవ్వచ్చు. చాలా బాగా అరుగుతుంది, చాలా మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి. హెల్తీగా వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు, చాలా త్వరగా కూడా అయిపోతుంది, ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. అలాగే ఇంటికి ఎవరు వచ్చినా సరే సింపుల్గా స్వీట్ టేస్టీగా చేసి పెట్టాలనుకున్నప్పుడు ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఒక్కసారి టేస్ట్ చూసారంటే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా మెత్తగా చేసేసుకున్న తర్వాత దీనిలోకి తగినంత బెల్లం మనం తురిమేసి ఉంచుకోవాలి. ఈ బెల్లాన్ని డైరెక్ట్ ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను. ఒక్క చుక్క నీళ్ళు కూడా పోయకూడదు, మళ్ళీ చెప్తున్నాను. ఇలా వేసుకుని చక్కగా మూత పెట్టేసే ఉంచండి. చక్కగా ఆవిరి నీళ్ళకే పాకం తయారైపోతుంది. ఇలా చక్కగా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని చక్కగా మనం దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకోవాలి. నెయ్యి కావాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ జస్ట్ చాలా తక్కువ మినిమల్ ఇంగ్రీడియంట్స్తో ఇంత టేస్టీగా లడ్డు చేసుకోవచ్చు అని మీకు తెలుసా? చాలా బాగుంటుంది. మరి ఇంత టేస్టీ రెసిపీ మిస్ అవ్వకూడదు కదా, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ చాలా ఉన్నాయి నా ఛానల్లో. మీరు కానీ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ మిస్ అవ్వకుండా ఉంటారు. అంతేకాకుండా ఏ అప్డేట్ వచ్చినా మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ మీరు చూడాలనుకుంటే చాలా ఉన్నాయి, వెంటనే అవి కూడా చెక్ చేసేయండి. మరి ఇది ఇలా చక్కగా మూత పెట్టుకొని ఈ ఆవిరి నీళ్ళకే బెల్లం అంతా కరిగేదాకా మనం పొయ్యి మీదే ఉంచుకోవాలి. జస్ట్ 5 minutesలో రెడీ అయిపోతుంది. త్వరగా లడ్డూలు చేసేసుకోవచ్చు కూడా. చూస్తున్నారు కదా పాకం ఎలా వచ్చిందో. ఇలా చక్కగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మొత్తం బెల్లం కరిగేదాకా అలాగే ఉంచుకోవాలి పొయ్యి మీద. ఇది చేసేటప్పుడు ఖచ్చితంగా సిమ్లోనే చేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. లైట్గా రోస్ట్ అవుతాయి చిలకడ దుంపలు, అప్పుడు టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా చక్కగా ప్రెస్ చేస్తూ ఉన్నారు అంటే లడ్డూలాగా తయారైపోతుంది. ఇదంతా దగ్గరికి వచ్చేదాకా ప్యాన్ వదిలేసేదాకా మనం వేయించుకోవాలి. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత దీన్ని చక్కగా చల్లార్చేసుకుందాం. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో. కావాలంటే ఇలా హల్వాలో కూడా తినేయచ్చు, లేదు అంటే చక్కగా లడ్డూల్లాగా చేసేసుకొని పిల్లలకు ఒక్కొక్క లడ్డు ఇచ్చారు అంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఇలాంటి టేస్టీ రెసిపీస్ మరిన్ని ఉన్నాయి, చెక్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి.